హాయ్ అండి. మా అమ్మవారి దగ్గరైతే మేమైతే కోలాటం ఆడాము. కోలాటం ఆడిన తర్వాత మళ్ళీ తెల్లవారి పూజకెళ్ళాలనేసి నేను సగంలోనే ఆఫ్ చేసేసాను. అప్పటికి 12:30 అయిపోయింది. మళ్ళీ తెల్లవారి లెగాలి కదా! వద్దని ఆఫ్ చేసేసాను. మరుసటి రోజైతే మేము గుడికెళ్ళామండి. సాగరదుర్గ గుడి మీకు తెలిసుండే ఉంటది. దుర్గాదేవి గుడి. కానీ శివాలయమును, వినాయకుడి గుడి, అలాగే దుర్గాదేవి గుడి చాలా బావుంటాయండి ఆ పైన. ఇంతకుముందయితే మేము 15 సంవత్సరాల క్రితం వెళ్ళాము. ఇంత డెవలప్ లేదు. ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారండి. భవానీలందరినీ కూడా తీసుకొనెళ్ళాను. ఆ భవానీలందరూ కూడాను ఇదే ఫస్ట్ టైము వాళ్ళు రావడం కూడాను. వాళ్ళకి తెలీదంటే ఇక్కడ గుడుందని, ఇలా బోట్ షికారు కూడా చెయ్యాలని. కానీ మా భవానీలందరూ చాలా భయపడ్డారు. ఎందుకంటే బోట్ షికారు అంటే భయపడ్డారు. ఇంకొక వేలో ఎళ్దాము, ఆటో కట్టించుకొని ఎళ్ళిపోదామని చెప్పారు. మేమైతే ఆటోలోనే వెళ్ళాము. ఆ ఆటోలోనే వెళ్దామనేవారు. లేదు బోట్ షికారు బావుంటదని అందరికీ టికెట్లయి తీసి నేనైతే బోట్ ఎక్కించానండి. ఎక్కినప్పుడు కూడా చాలా భయపడ్డారు. లేదు భయమేం ఉండదు పట్టుకోండి అనేసి నేనైతే ఫోటోస్ అయి దిగించి, వీడియోస్ అయి తీయించి వీళ్ళు బోట్ షికారు చేయించానండి. దిగిన తర్వాత అంటున్నారు, "మళ్ళీ బోట్ మీద వెళ్దాం చాలా బావుందని" అంటున్నారు. నాకైతే నవ్వొచ్చిందండి. ముందు భయపడి తర్వాతేమో ఎంజాయ్ చేస్తున్నారా మీరని అంటే నవ్వారు భవానీలు. అయితే తెలిసినోళ్ళుంటే పర్వాలేదు కదమ్మా! అలా ఇలా అన్నారు. మా భవానీలందరూ చూడండి వెనకెలా నడుచుకొస్తున్నారో, స్లోగా నడుచుకొస్తున్నారు. మళ్ళీ మీకొకసారి అమ్మవారిని చూపిస్తాను చూడండి. మాకైతే దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిందండి. అంటే చాలా జనం ఉన్నారు. మేమైతే మార్నింగే ఎళ్ళిపోయాము. అలాగే ఎండ కూడాన. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు మా అమ్మవారి గుడి దగ్గర మేము పూజ చేసామండి. అలాగే మీకు మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. మీరు ఎళ్ళాము మేము కూడా అని చెప్పడానికి కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే అక్కడ సాగరదుర్గ గుడి దగ్గర మాత్రం మెడిసిన్స్ కూడా ఇస్తున్నారండి. మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకొకసారి కూడా ఎళ్ళాలనుకుంటున్నామండి మేమైతే. కామెంట్ చేయండి ప్లీజ్.